ప్రభునామలో ఉదయకాల వేళలో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. క్యాలెండర్లో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. చాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగునని తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కలతో మనలను మరి కప్పాలి అంటే, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలగాలంటే మొట్టమొదటిగా మనము మొదటి వచనం యొక్క అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. అందుకన్నాడు అక్కడ, మహోన్నతుని చాటున నివసించువాడే. అది కాబట్టి ప్రభు చాటును నివసించడానికి ఇష్టపడాలి. అనగా ప్రభుతో సహవాసాన్ని కలిగిన వారంగా ఉండాలి. అనగా ప్రార్థన, వాక్యము, దేవుని స్తుతించటము, దేవుని ఆరాధించటము, దేవుని ఘనపరచటము, ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము సర్వశక్తుని యొక్క నీడన విశ్రమించే వారంగా ఉంటాం. అనగా ఆయన నీడలో మనం ఉండగలము. నీడ భద్రతను చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క చాటున నివసించినప్పుడు ఆయన మనకు ఆయన నీడను మనము మరి విశ్రమించే వారంగా ఉంటాం. అందుకే భక్తుడు అన్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని చెప్పినాడు. అనగా ప్రభువుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారిని ఆయన తన రెక్కలతో కప్పేవాడుగా ఉంటాడు. అందుకే అన్నాడు భక్తుడు, ఆ మాట తెలియజేస్తూ వచ్చినాడు. 39వ కీర్తన 7వ వచనంలో కూడా అంటాడు, యెహోవా నిన్నే నేను నమ్ముకొని ఉన్నానని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవిత యాత్రలో కూడా ప్రభు తన రెక్కలతో మనం కప్పేవాడుగా ఉంటాడు. ప్రభు యొక్క రెక్కలు ఎలాంటివంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం అంటాడు అక్కడ, నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద ఏ విధంగా నడిపించి తీసుకుని వచ్చుతాను అంటాడు. ప్రభు రెక్కలు గద్ద రెక్కలు. ప్రభు యొక్క రెక్కలు కోడి రెక్కలు లాంటివి. మత్తయి సువార్త 23:37 కూడా అంటాడు, కోడి తన పిల్లలు ఏ విధంగా రెక్కల కిందకి చేర్చుకోవాలని ఆశపడిన అదే విధంగా నేను కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ మీరు వెళ్ళకపోతారు అంటాడు. కాబట్టి గద్ద రెక్కలు అనేవి కోడి రెక్కలు. ఎప్పుడైతే అపాయము పొంచి ఉందని ఆ యొక్క కోడి గమనించిందో అది ఒక సౌండ్ చేసింది. అనగా మరి ఒక సౌండ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఆ యొక్క సౌండ్కు గమనించి ఆ పిల్లలు ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే అవన్నీ కూడా రెక్క కిందకు వస్తాయి. అనగా కోడి తన రెక్కలను అది ఎత్తి విప్పి రెడీగా ఉంటుంది. కాబట్టి అపాయమును గమనించినటువంటి ఈ పిల్లలు కోడి రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆ రెక్కల కింద వీటికి భద్రత, క్షేమము, ఆదరణ ఉంటుంది. కాబట్టి మనం కూడా మరి ఆయన రెక్కల కిందకి వచ్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి అనేకసార్లు అపాయము పొంచి ఉందని ప్రభు మనకు చెప్పినప్పటికీ, ఇరుకు, ఇబ్బంది, సమస్య, మరి నష్టకరమైనటువంటి పరిస్థితి ఉందని ప్రభు మనకు తెలియజేసినప్పటికి కూడా
వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా ఎన్నోసార్లు ప్రభు మనల్ని దర్శించినప్పుడు కూడా ప్రభు యొక్క రెక్కల కిందకి మనం రాలేని వారంగా ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు రెక్కల కిందకి రావడానికి ఇష్టపడాలి మనం. ప్రభు రెక్కల కిందకి రాకపోతే అపాయం ఉంటుంది. అపాయం పొంచి ఉన్నప్పుడు దుష్టుడు, అపవాది మనలను మింగివేసేవాడుగా ఉంటాడు. అందుకనే వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 5వ అధ్యాయంలో మనకు తెలుసు. కాబట్టి ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క రెక్కల కిందకు వచ్చినప్పుడు భద్రత, క్షేమం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, మరి ఆశ్రయం ఉన్నది, నీడ ఉన్నది. కాబట్టి ఆయన తన రెక్కలతో మనం కప్పాలంటే మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, మనము మహోన్నతుని చాటున నివసించినటువంటి అనుభవం మనకు కావాలి. అనగా ప్రార్థన, అనగా వాక్యము, అనగా ప్రభుతో సహవాసము, దేవుని యొక్క ఇంటితో అనుబంధము, దేవుని బిడ్డలతో సహవాసము. ఇదే మహోన్నతుని యొక్క చాటున నివసించడం అనేది. అప్పుడే మనము ఆయన యొక్క నీడలో విశ్రమించే వారంగా ఉంటాం. తర్వాత ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి మనం. యెహోవా నాకు ఆధారము అంటాడు. అర్థమైందా? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటాడు. కాబట్టి అలాంటి అనుభవాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని చెప్పినాడు. కాబట్టి మరి ఆయన మన జీవితంలో కోటగా ఉండాలి. ఆయనను నమ్ముకుని వారంగా మనం ఉండాలి. నిన్నే నేను నమ్ముకొని ఉన్నానని చెప్పినాడు. కొన్నిసార్లు తన జీవిత యాత్రలో మనుషులను నమ్ముకున్నాడు, మోసపోయినాడు, నష్టపడ్డాడు. అందుకే ఇప్పుడు మనుషులు నమ్ముకోవట్లేదు. ఎవరు నమ్ముకున్నాడంటే దేవుని నమ్ముకొని ఉన్నాడు. అందుకే అన్నాడు కింద, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కాబట్టి మన జీవిత యాత్రలో దేవుని బిడ్డలంగా ప్రభుతో మనము సహవాసం చేసేవారంగా, ప్రార్థించేవారంగా, వాక్యం చదివేవారంగా, మరి దేవుని ఇంటికి వెళ్ళేవారంగా, దేవుని బిడ్డలంగా మనం పిలువబడుతున్నటువంటి మనము మన జీవిత యాత్రలో ఆయన రెక్కలతో మనము కప్పబడాలంటే మొట్టమొదటిగా మనము ఆయనతో సహవాసాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన, వాక్యము ఇలాంటి అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసము, ఇవన్నీ ఆయనను మరి ఆశ్రయముగా చేసుకున్న వారంగా ఉండాలి. ఆయనను కోటగా చేసుకున్న వారంగా ఉండాలి. ఆయనను ఆధారపడిన వారంగా ఉండాలి. ఆయనను నమ్ముకున్న వారంగా మనం ఉండాలి. అది మాత్రమే కాదు కానీ ఆయన రెక్కల కిందకి రావడానికి కూడా ఇష్టపడాలి. కోడిపిల్ల ఏ విధంగా అపాయాన్ని గుర్తించి రెక్కల కిందకు వస్తుందో ఆ విధంగా ప్రభు మనం దర్శించినప్పుడు, సంధించినప్పుడు కూడా ఆయన రెక్కల కిందకి రావడానికి ఇష్టపడాలి. అప్పుడే మనకి భద్రత, క్షేమము కలిగిన వారంగా ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, వందనాలు. పరిశుద్ధుల ఉదయకాల వేళలో నీ మాటలను ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. లోకములో ఎంతోమంది దాన్ని చూడలేకపోయినారు ప్రభువా. గొప్పవారు, గనులు ఉన్నప్పటికీ కూడా వారి నిమిత్త మాత్రమైపోతూ వచ్చినారు. మమ్మల్ని సజీవులుగా చేశారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. మంటివారమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. దినమంతట్లో దేవా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. ప్రభు చూపించండి. మా ప్రియబిడ్డల వారి ఉద్యోగ బాధ్యతల, వ్యాపారములలో, వారి యొక్క చేతి కష్టార్జితం విషయంలో మీ సహాయాన్ని వేడుకుంటున్నాం. వారి యొక్క ప్రయాణములలో రాకపోకలేదు కాపుదల, భద్రత దయచేయవలసింది వేడుకుంటున్నాం. ప్రభు చూపించండి. దేవా, ఈ రెక్కల కింద మాకు భద్రత, ఈ రెక్కల చేత మేము కప్పబడిన వారం ఉండాలంటే నీతో సహవాసం కలిగిన వారం ఉండాలని ప్రార్థన, వాక్యము, ఆరాధన, స్తుతి, కృతజ్ఞతార్పణ ఈ విధంగా దేవా కలిగినటువంటి అనుభవం కలిగిన వారం ఉండాలని, అది మాత్రమే కాదుగా నిన్ను ఆశ్రయంగా చేసుకున్న అనుభవం,
నీ మీద ఆధారపడిన అనుభవం, నిన్ను కోటగా చేసుకున్నటువంటి అనుభవం కలిగి ఉండాలని తెలియజేస్తూ వచ్చారు. దేవా, అయినప్పటికీ అనేక సార్లు నీ రెక్కల కిందకి రావడానికి కొన్నిసార్లు ఇష్టపడం మేము. కనికరించండి. అపాయాన్ని గుర్తించిన తర్వాత నేను రెక్కల కిందకి రావడానికి సహాయం చేయండి. జీవిత యాత్రలో అనేక సార్లు ఆపదల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, అన్ని పరిస్థితుల్లో నీ రెక్కల కింద దేవమమ్మను కప్పుతూ భద్రత, క్షేమమును, సురక్షిత అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, దినమంతట్లో కూడా ప్రభా మా ప్రియబడి లేక ఉద్యోగ బాధ్యతలన్నింటిలో మీ సహాయాన్ని వేడుకుంటూ, కృపను కోరుకుంటూ, దేవ సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.